జై శ్రీరామ్. లలితా సహస్రనామ పారాయణ 4వ రోజుకు చేరుకుందనమాట. మా గ్రూపు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ అయిన మా గ్రూపు 10 మంది దాకా వచ్చిందనమాట. అందులో భాగంగా ఒకరింటికి వెళ్ళామనమాట. తను ఎంత బాగా డెకరేట్ చేశారంటే నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది. ఏదైనా పూజ అయినా, పండగైనా, పబ్బమైనా ఇంటి ముందు వేసే ముగ్గుతోటి ఆ ఇంటికి ఫస్ట్ కళొస్తది. ఆవిడ తులసి ముందు కానివ్వండి, గేట్ ముందు కానివ్వండి, మెట్ల కాడ కానివ్వండి మంచి మంచి ముగ్గులేసింది. ఇంకోటి అమ్మవారిని మాత్రం సాక్షాత్తు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపించిందనమాట చూసేసరికి. నిన్న అమ్మవారి పారాయణ అలా అయిపోయిందనమాట. ఈరోజు ఇంకో ఇంట్లో అది కూడా షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు శనివారం కాబట్టి యాజ్ యూజువల్గా ఇంట్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నేను శనేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాను అనమాట. క్రమం తప్పకుండా నేనైతే ఈ ఆలయానికి వెళ్తున్నా. ఇది స్వయంభూ క్షేత్రం కాబట్టి నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టుగా అనిపించింది అక్కడికి వెళ్ళడం ద్వారా. అందుకనే నేను దాన్ని ఆపకుండా కంటిన్యూగా వెళ్తున్నా. నేను అనే కంటే మా దొరవారు అయితే వెళ్ళాలి అని అయితే నిశ్చయించుకున్నారు. అందుకనే ప్రతి శనివారం క్రమ తప్పకుండా వెళ్తున్నాము. అయితే ఎందుకో మార్నింగ్ నేను పండగ తెల్లారి ఏం వీడియో అప్లోడ్ చేసినా అని టీవీలో పెట్టుకొని మరీ చూస్తున్నారు అనమాట మా వారు. అలాగే ఇక్కడ నా ఒక్కదాని మటుకు మాత్రమే టీ పెట్టుకున్నా. ఎందుకంటే ఇంట్లో ఎవరూ టీ తాగరు నేను తప్పించి. అండ్ అలాగే కొంచెం సొంటి ఇలాచి వేసి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి మంచిగా మరిగించేసుకొని టీ తాగినా. ఎందుకంటే అది తాగకపోతే మనకు ఆ డే మొత్తం ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. బండికి పెట్రోల్ ఎట్లనో మనిషికి టీ అట్లనమాట. ఎస్పెషల్లీ నాకు ఆ టీ పడితే కానీ వేరే పనులు ఏవి జరగాయి అనమాట. ఆ డే మొత్తం ఉపవాసం ఉండమన్నా ఉంటా టీ తాగితే. టీ తాగకుండా కనీసం నీళ్ళు తాగుకుంటూ పలరసాలు తాగినా కూడా ఆ డే మొత్తం ఉండలేను నేను. టీకి అంత ఎడిక్ట్ అనమాట. నేనైతే శనేశ్వర ఆలయానికి వచ్చాను. ఒక సామెత ఉందండి, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని. పొద్దుగాల లేచి అన్నీ హడావిడిగా పనులు చేసుకుంటూ వచ్చినా కూడా గుడికి వచ్చేసరికి 9 అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి అష్టోత్తరాలు చదివి పూజ చేసేసుకొని శివాలయం కాడ శివుని దర్శించేసుకొని వచ్చేసాను అనమాట. అంటే శనేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఏదైనా వెంకటేశ్వర స్వామి అంటే వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శించుకోవాలి అంటారు కదా. అదే క్రమంలో శివుని దర్శించేసుకొని వచ్చేస్తామన్నమాట. ఈ పూలు ప్రత్యేకంగా తేయాల్సిన పని లేదు, బట్ నేనైతే ఇంటికంచి తీసుకొచ్చిన. ఇక్కడ పూల చెట్లు కూడా చాలా ఉంటాయి. అలాగే శివుని కూడా దర్శించేసుకున్నాము. నిజంగా చాలా మహిమాన్వితమైన గుడి అండి శివాలయం మాత్రం. ఇది స్వయంభూ కాబట్టి అందరూ దర్శించుకోండి. చెప్పాను కదా హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్ వీరన్న గుట్టలో ఉంటుంది అనమాట. అందరికీ తెలిసిన దాదాపు గుడియే, ఫేమస్ టెంపులే. ఇక్కడ మా దొరవారు ఏదో గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. గుడ్లలో అన్నిట్లా రేటు వాళ్ళే రాళ్ళు పడ్డట్టు ఉంటాయి, కానీ ఎక్కడ చిన్న చిన్న రాళ్ళతో ఆగి ఉంటాయి మధ్యలో కదా. అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ కూడా అంతే, అన్నీ ఇట్లా అదే అంటుంది. ఇప్పుడు ఈ రాయికి మధ్యలో చిన్నది ఒక రాయి ఉంటుంది, అది పడిపోకుండా ఈ రెండింటికి రాయికి మధ్యలో పైన ఒక చిన్న రాయి లాంటిది ఉంటుంది. 1000 సంవత్సరాలకు పైగా అన్నాడు కదా అయ్యగారు. అటు మూలకి అమ్మవారు కూడా ఉంటారనమాట. ఈ రాయి వెనక సైడ్ ఇక్కడ వైపు వినాయకుడిని గుడి వాళ్ళు ప్రతిష్ఠించిందనమాట. ఓన్లీ శివుడు అమ్మవారు మాత్రమే వెలిసిన క్షేత్రం. ఒకసారి చుట్టూ ఎప్పుడు తీయలేదు, ఒకసారి చుట్టూ తిప్పుకొని వద్దాం ఒక్క నిమిషం. గుడి చుట్టూ మొత్తం కొండలే అనమాట. అటువైపు ఇటువైపు ఎటు చూసినా కూడా కొండలే కనిపిస్తాయి. దీనికి ఆనుకొని మనకి సిటీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. కొండ కింది వైపున మీకు ఇల్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయ్యగారు ఇప్పుడు అన్ని పూలు కోసుకొని వస్తున్నారు. ఎందుకంటే గుళ్ళో చేతి కింద ఉండే ఒక అబ్బాయి ఊరెళ్ళాడంట. అందువల్ల గుడికి సంబంధించిన అన్ని పనులు అయ్యగారి మీదనే పడ్డాయి కాబట్టి పాపం ఒక్కడే అన్ని పనులు చేసుకోలేడు కదా. ఇప్పుడే పూలు కోసుకొని వస్తున్నారు. 9 గంటల వరకు గుడి అయితే ఓపెన్ చేయలేదు. తనకు కూడా కొంచెం ఆరోగ్యం అంత బాగోలేదు కాబట్టి కొద్దిగా లేట్ అయింది ఈరోజు. కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడ బాగా విశేషంగా జాతరలాగా సాగుతుంది అనమాట. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చేస్తారు ఇక్కడికి. అయితే ఇక్కడ అయ్యగారు ఇక్కడే ఉంటారనమాట. గుడికి రైట్ సైడ్న ఒక చిన్న షెడ్ లాంటిది వేసుకొని ఉంటున్నారు. అక్కడే నైవేద్యాలు, స్వామివారికి కావాల్సిన అన్ని పనులు ఇక్కడి నుంచే చేస్తారనమాట. తనకి తోడుగా ఇంకొక ఆవిడ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం క్లీన్ చేయడానికి, ముగ్గులు వేయడానికి ఉండాలి కాబట్టి ఒక ఆవిడ వచ్చి చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది మన హయత్ నగర్
స్వయంభూ శివాలయం. స్టార్టింగ్ గుడికి వచ్చేటప్పుడే మీరు వీడియో గమనించుంటారు. అందులో ఒక చిన్న పిట్టే చనిపోయి ఉందన్నమాట. చిన్న పక్షి, ఇది ఏం పేరో నాకు తెలియదు కానీ దీని చుట్టూ ఎన్ని అరుస్తున్నాయో అసలు ఇది చనిపోయిందని. మనుషుల కంటే చాలా జంతువులే నయం, పక్షులు పశుపక్షాదులే నయం అనమాట అసలు. ఎందుకంటే మనం కష్టపడుతుంటే మనని చూసి నవ్వేటోళ్ళే ఉంటారు కానీ ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవ్వరు ఉండరండి. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, మా పని ఏంటి, మా వృత్తి ఏంటి, వడ్ల పని చేసుకోవడం. అవి తనకు వీలున్నంత వరకు తను చేసుకోగలుగుతాడు. ఆ చెక్క చూసారుగా ఎంత బార్గా ఉందో, ఎంత వెయిట్ తోడు ఉంటుందో. ఒక్కడు చేసుకోలేడు, ఇంకో మనిషిని పెట్టుకోవాలంటే తనకి డైలీ 1000 ఇయ్యంది తప్పదు. అట్లా కాకుండా పక్కపక్కనే షాప్స్ కాబట్టి నేను తనకు సహాయం చేస్తాను. చాలామంది నవ్విన వాళ్ళే కానీ మీ పని మీరు చేసుకుంటున్నారు, తప్పేముంది అన్న వాళ్ళు ఎవరూ లేరనమాట. నేను వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. నేను ఏదో వ్యూస్ కోసమో లేకపోతే కామెంట్స్ కోసమో చేస్తున్న వీడియో కాదు. నవ్వేటోళ్ళేదేముంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. బాగుపడితే ఏడుస్తారు, బాగుపడకపోతే నవ్వుతారు. మా పని మేము చేసుకుంటున్నాము, అందులో సిగ్గుపడాల్సిన పని ఏం లేదు. నేనే కాదు, మా అబ్బాయి కూడా ఖాళీగా ఉన్నప్పుడు, వాడికి చదువుకునేది ఏమీ లేనప్పుడు, స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం పని అర్జెంట్ ఉంటే మాత్రం మనం తీసుకెళ్తాం. మేము అలాగేం చేయము, ఎందుకంటే చేసుకునేది మా పని మా కోసము. ఎవరో నవ్వుతాం అనుకుంటే మాత్రం బతకలేం కదా. ఆ పని అయిపోయిన తర్వాత నా కటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి అనమాట. ఈరోజు మొత్తం 3 బోట్ నెక్ బ్లౌజులు ఇచ్చేసేయాలి ఈవినింగ్ వరకల్లా. మళ్ళీ మనకి ఈవినింగ్ పారాయణ ఉంది కాబట్టి 6 వరకల్లా ఈ 3 బోట్ నెక్ బ్లౌజులు కుట్టేసి అండ్ అలాగే చీర పీకో ఫాల్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ పారాయణకి. ఈరోజు నా వర్క్ ఇట్లాగా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని ఎవరిని పట్టించుకోకండి, మీ పని మీరు చూసుకోండి. ఎవరు నవ్వినా మనకు అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే డైలీ ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజైనా కూడా లలితా సహస్రనామాలు పారాయణ చేయడానికి ఒకసారి ప్రయత్నించండి. లేకపోతే శ్రీరామ రామ రామైతే ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.